హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంజల్ మన్వి హబ్. ఈరోజు మనం 6 months పూర్తయిన బేబీస్ కోసం 2 సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ పొటాటో ప్యూరీ. దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టీమర్లో వాటర్ వేసుకుని మూత పెట్టుకుని వాటర్ని మరగనిద్దాం. ఇప్పుడు ఒక చిన్న పొటాటోని తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పీల్ చేసుకుందాం. పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి ఒక 2-3 times శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటున్నాను. ఈ పీసెస్ని ముందుగానే స్టీమర్ పెట్టుకున్నాం కదా, దానిపైన ఈ పొటాటోస్ అన్ని వేసుకొని ఒక 10 to 15 minutes మూత పెట్టుకుని స్లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకుందాం. అందులో ఒక పీస్ తీసుకుని అది ప్రెస్ చేస్తే అది సాఫ్ట్గా ఉండాలి, అప్పుడు అది కుక్ అయినట్టు. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అవి పూర్తిగా చల్లారిన తర్వాత దాన్ని స్మూత్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో స్మూత్గా మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అది మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకుందాం. అంతే అండి, పొటాటో ప్యూరీ తయారయ్యింది. పొటాటోలో కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల బేబీకి ఎనర్జీ అందుతుంది, అలాగే పొటాషియం కూడా ఉంటుంది. దీనిని మనం 6 months బేబీ నుంచి పెట్టుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ రెసిపీ స్వీట్ పొటాటో ప్యూరీ. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టీమర్లో కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని వాటర్ని మరగనిద్దాం. ఈలోగా మనం స్వీట్ పొటాటోని తీసుకొని దాన్ని శుభ్రంగా పీల్ చేసుకొని వాష్ చేసుకుందాం. కంప్లీట్గా 2-3 times నీట్గా వాష్ చేసుకున్న తర్వాతనే దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మనం ముందుగానే పెట్టుకున్న స్టీమర్లో వాటిని వేసుకుని స్లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 10 to 15 minutes వరకు మంచిగా సాఫ్ట్గా కుక్ అవనిద్దాం. 10 to 15 minutes అయిన తర్వాత మూత తీసుకుని పీస్ కుక్ అయిందో లేదో చూడడం కోసం ఇలా మన చేతితో ప్రెస్ చేస్తే సాఫ్ట్గా అయిపోవాలి, అప్పుడు కుక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక మిక్సర్ జార్ తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఆ స్వీట్ పొటాటో పీసెస్ని మిక్సర్ జార్లో వేసుకొని మీకు కావాలంటే కొన్ని హాట్ వాటర్ యాడ్ చేసుకుని సాఫ్ట్గా మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో దాన్ని గ్రైండ్ చేసుకుందాం. మీ బేబీ ఎలా తినడానికి ఇష్టపడుతుందో, ఏ కన్సిస్టెన్సీలో అయితే మీ బేబీ ఇష్టంగా తింటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. స్వీట్ పొటాటో న్యాచురల్గానే కొంచెం తీపిగా ఉంటుంది కాబట్టి బేబీకి నచ్చుతుంది. స్వీట్ పొటాటోలో కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల బేబీకి ఎనర్జీ అందుతుంది, అలాగే పొటాషియం, విటమిన్ ఏ లాంటి న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఇటువంటి సింపుల్ బేబీ ఫుడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.